విశాఖ జిల్లా సింహాచలంలో శాస్త్రోక్తంగా సహస్ర ఘట్టాభిషేకం జరిగింది. తొలి విడతగా అప్పన్న స్వామికి 3 మూనుగుల చందన సమర్పణ చేశారు. నిన్న వేకువజాము నుంచి రాత్రి వరకు అప్పన్న స్వామి నిజరూప దర్శనం భక్తులకు కల్పించారు. అనంతరం వివిధ రకాల ఫల పుష్ప శీతల పానీయాలతో కూడిన సహస్ర ఘట్టాభిషేకాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహించారు. వందలాది మంది ఋత్వికుల గంగాధర నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం నిజ రూపంలో ఉన్న స్వామికి 3 మాణుగుల శ్రీచందనాన్ని సమర్పించడంతో నిత్య రూపంలోకి వచ్చారు. వచ్చే వైశాఖ పౌర్ణమి వరకు స్వామివారు భక్తులకు గుమ్మడి పండు అలంకరణలోని దర్శనమివ్వనున్నారు. సింహాచలం అప్పన్నకు చందనోత్సవ కార్యక్రమము అట్టహాసంగా జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాము. శాస్త్రోక్తంగా వేద పండితుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమం అనేది జరిగింది. నిన్న అప్పన్న స్వామికి 3 మానుగుల చందన సమర్పణ చేశారు. నిన్న వేకువజాము నుంచి రాత్రి వరకు కూడా అప్పన్న స్వామి నిజరూప దర్శనం భక్తులకు కల్పించారు. అనంతరం ఫలపుష్ప శీతల పానీయాలతో కూడిన సహస్ర ఘట్టాభిషేకాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహించారు.